మీరు టైం ఫిక్స్ చేశారు, ప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళారు. ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడే కంపెనీ పేరు విన్నప్పుడు ప్రజెంటేషన్ కొంచెం అయిన తర్వాత మీ ప్రాస్పెక్ట్ ఒక డౌట్ రేజ్ చేస్తాడు, ఇది నిజంగా వర్కౌట్ అవుద్దా అని. ఆ ఒక్క డౌట్ తోటే ప్రజెంటేషన్ ముందుకు జరగదు, ఇక అక్కడికక్కడే ఆగిపోతుంది. ఇది చాలా మందికి జరుగుతూ ఉంటుంది. మరి దీనికి ఏం చేయాలి, సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ కన్నా ముందు దీనికి కారణాలు ఏంటి, అసలు ఎందుకు అలా అనుకుంటారంటే దీనికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఈ బిజినెస్ని వాళ్ళ రిలేటివ్స్ లేకపోతే చుట్టుపక్కల ఎవరో చేసి ఫెయిల్ అయి ఉండొచ్చు. మీ కంపెనీ వాళ్ళే లేకపోతే ఏరే కంపెనీ డైరెక్ట్ సెయింగ్ లీడర్ ఎవరో వచ్చి వాళ్ళకు ఒక ఐడి క్రియేట్ చేసి ఒక ప్రోడక్ట్ అంటగట్టి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వకపోవచ్చు, లేకపోతే ప్రోడక్ట్ వాడే విధానం చెప్పకపోవచ్చు, టచ్లో లేకుండకపోవచ్చు. వీళ్ళు ఏది కూడా రిజల్ట్ చూడకముందే కన్ఫ్యూజన్ క్యారెక్టర్ అయి ఉండొచ్చు. ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు మీ ప్రాస్పెక్ట్ కనుక ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా అంటే కొద్దిసేపు ప్రజెంటేషన్ ఆపి యాక్సెప్ట్ చేయండి. ఫస్ట్ ఎస్, నేను కూడా స్టార్టింగ్లో ఇలానే డౌట్ పడ్డాను, నాకు అసలు ఇది వర్కౌట్ అవుద్దా లేదా అని చాలా డౌట్ ఉండే. అప్పుడు వాళ్ళకు ఒక విషయం అర్థం అవుద్ది, ఇతను వాదించే మనిషి కాదు, ఇతను కూడా ఇలా ఫీల్ అయ్యాడా అని మీ ప్రజెంటేషన్ వినడానికి కొంచెం పాసిబిలిటీస్ పెరుగుతాయి. ఫస్ట్ అక్నాలెడ్జ్ చేయండి, ఒప్పుకోండి. సెకండ్ స్టెప్, మీరు మీ కంపెనీ హిస్టరీ అంతా చూపించండి. మీ దగ్గర ఉన్న హిస్టరీ ఉంటుంది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎన్ని ప్రొడక్ట్స్తో స్టార్ట్ అయింది, ఎన్ని రీసెర్చ్ ల్యాబ్స్ ఉన్నాయి, ఎన్ని ఎకరాల ల్యాండ్ ఉంది, ఎక్కడ ఫ్యాక్టరీ ఉంది, ఇప్పటిదాకా మొత్తం కంపెనీ ఎంత టర్న్ ఓవర్ జరిగింది, ఇప్పటిదాకా ఎంత కమిషన్స్ డిస్ట్రిబ్యూటర్స్కి పంచిపెట్టింది, ఈ డేటా అంతా ప్రొవైడ్ చేయండి. ఈ బిజినెస్లో రియల్గా సక్సెస్ అయిన లీడర్స్ని కొంతమంది ప్రొఫైల్ చూపించండి. నెక్స్ట్ క్యాలిక్యులేషన్స్, అసలు ఈ బిజినెస్లో మీకు ఎంత డబ్బు రావచ్చు అనేది క్యాలిక్యులేట్ చూపించండి. ఎగ్జాంపుల్కి మీరు ఒక 1000 రూపాయల ప్రోడక్ట్ వాడుతున్నారు, దాని మీద ఒక 10% కమిషన్ 100 రూపీస్ ఉంది. ఇలా మీరు ఒక 20 కస్టమర్స్ని తీసుకొచ్చారు, 2000 బిజినెస్ అవుతుంది. ఇలా మీరు ఒక 50 కస్టమర్స్ని తీసుకొచ్చారు, 5000 కమిషన్ మీకు మిగులుతుంది. ఇలా క్యాలిక్యులేషన్ చూపించండి. ట్రయల్ పీరియడ్ చెప్పండి. ఓకే బాస్, ఇందులో మనం పెద్దగా పోగొట్టుకునేది ఏం లేదు, ఒక పని చేద్దాం, ఒక 90 రోజులు ఈ బిజినెస్ని ట్రై చేద్దాం. ఈ 90 రోజుల్లో నీకు మినిమం ఇంత ఇన్కమ్ కనపడిందా, నేను చెప్పిన ఒక టెక్నిక్స్ ప్రకారం కంటిన్యూ చేద్దాం, లేదా అక్కడికక్కడికి ఆగిపోదాం. దీనివల్ల నువ్వు లక్షలు లాస్ కావు, కేవలం నీ 90 డేస్ రోజుకు 2 గంటల చొప్పున టైం వేస్ట్ అవుతుంది. ఇప్పటికి చాలా అయి ఉంటుంది కదా, ఒక్కసారి ట్రై చేద్దాం అని చెప్పి మీరు ఇలా ఆప్షన్ చెప్పినప్పుడు వాళ్ళకు కొద్దిగా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, వస్తే డబ్బులు వస్తాయి, పోతే టైం పోతుంది, అంతే కదా అనుకొని ట్రై చేయడానికి స్కోప్ ఉంటుంది.